అందరికీ నమస్కారం। ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా రెండూరుకి మనకి ఇష్టమైనటువంటి హైదరాబాద్ ఎక్కువ మెజారిటీ హైదరాబాద్, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాటికి ఎక్కువ పంపించడం జరుగుతూ ఉంది। ఈ రోజున మనం లాలాపేట, హైదరాబాద్ దగ్గరలో ఉన్న లాలాపేటకి, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్వారపుడికి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా। టాప్ 1 చూసుకున్నట్లయితే తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పండించిన టాప్ 1 హైదరాబాద్, తర్వాత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అంటే ఈ మూడే మెయిన్ ఎక్కువ మన రైస్ పంపించడం ఈ ఊళ్ళకి ఎక్కువ పంపించడం జరుగుతూ ఉంది। RNR 15048 తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పండించింది। ఈ రోజున లాలాపేటకి, ద్వారపుడికి, రెండూరులకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది। ఓకే, థ్యాంక్ యూ। ఈ రోజున హైదరాబాద్లో ఉన్నటువంటి లాలాపేటకి, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్వారపుడికి DWP షార్ట్కట్లో నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ స్టిక్కర్ ఇది। DWP అంటే ద్వారపుడి, తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఊరు, ద్వారపుడికి ఒక రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది। అదేవిధంగా HLPT హైదరాబాద్, లాలాపేట, ఇవన్నీ షార్ట్ కట్స్ స్టిక్కర్స్ ఇవి అంటించడం, వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించడం జరుగుతూ ఉంది। ఎన్ని బ్యాగ్స్ పంపిస్తాం అన్ని బ్యాగ్స్కి ఈ స్టిక్కర్లు అంటించడం జరుగుతూ ఉంటుంది। ఇది మెయిన్ ఇంపార్టెంట్। HLPT అంటే హైదరాబాద్, లాలాపేట, హైదరాబాద్కి ఒక 5 రైస్ బ్యాగ్స్, అదేవిధంగా ద్వారపుడికి, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్వారపుడికి ఒక రైస్ బ్యాగ్। ఈ రోజున మొత్తం 6 రైస్ బ్యాగులు పంపించడం జరుగుతూ ఉంది ఆ నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా। డైరెక్ట్ బస్సెస్ లేని వాళ్ళందరికీ ఈ నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఉపయోగకరం। ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఎక్కడున్నా కూడా నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది। ఓకే, థ్యాంక్ యూ।